India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. మీకు ఇష్టమైన ఇంకొక పర్సన్ ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తనని కూడా కలిపి ఒక 10 మినిట్స్ తనతో కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరండి? షాక్ అవుతున్నా నేనే. షాక్ అవుతున్నారా? డైరెక్ట్ చూపిస్తాను. ఓకే షూర్ అండి. సో మీ సర్ప్రైజ్ వర్షి నువ్వు ఎప్పుడు వచ్చావు? నిన్నెవరు పిలిచిర్రు అసలు? ఎలా ఉన్నా? తన ఇంట్లోంచి అందరూ గెంటేసినప్పుడు కూడా మీరే 15 ఇయర్స్ నుంచి చూసుకున్నారు. తనకి స్టార్టింగ్లో అన్నీ మీరే అని చెప్పి ఆయన చెప్పారు. అసలు ఆయన గురించి మీకు తెలిసింది చెప్పండి. తను నిజం చెప్పాలంటే చిన్న పిల్లల మెంటాలిటీ. అప్పటికప్పుడు ఎంత అరిచినా సరే అక్కడ చుట్టుపక్కల పరిస్థితిని అర్థం చేసుకొని ఎలా ఉండగలగాలో తెలుసు తనకి. ఇప్పుడు ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా తన దగ్గర జేబులో రూపాయి లేకున్నా మన ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికి కాల్స్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి అలా రూపాయి కలెక్ట్ చేసి హెల్ప్ చేద్దామంటాడు. ఇది ఒక్కటి చాలా నచ్చుతుంది. గుడ్ ఎట్ హార్ట్, మంచి మనసు. చాలా. ఇప్పుడు తను బిగ్ బాస్ హౌస్లో వెళ్ళుంటే ఇంకొంచెం ప్లస్ అయ్యేది, ఇంకొంచెం చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళారు అక్కడ వరకు. మీరు ఆ ఫేస్ని ఎలా చూస్తారు? బిగ్ బాస్కి వెళ్ళడానికి మేము ఫుల్ సపోర్ట్ చేసినాం. అసలు అగ్ని పరీక్షలో రిజెక్ట్ చేసి బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. మీకు బాగా బాలు విషయంలో మీకు బాగా హర్టింగ్ అనిపించిన విషయం ఏంటి? ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయడు, తర్వాత 1 డే 2 డేస్ తర్వాత చేస్తాడు. మొన్న కాల్ చేసిన ఎందుకు అని. ఆ లోపు నాకు అవసరం ఉన్న పని అయిపోతుంది. ఓకే, అసలు మీరు చెప్పండి, బాలుని ఆ స్టేజ్ మీద అలా చూసిన తర్వాత చాలా కాంట్రవర్సీస్, చాలా వైరల్ న్యూసెస్ అయితే వచ్చాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బాలు గురించి వాళ్ళకు రియల్గా తెలియదు. ఏదో 4 వీడియోస్ చూసి ఇలానే ఉంటాడేమో బాలు అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే మేము దగ్గరగా చూస్తున్నాం, మేము కలిసి జర్నీ చేసినాం కాబట్టి బాలు ఎలా ఉంటాడో మాకు మాత్రం తెలుసు. ఒక 4 వీడియోలు చూసి అమ్మాయి డ్రెస్ వేసుకుంటే తను ట్రాన్స్జెండర్ ఏమో, ట్రాన్స్తో తిరిగితే వాళ్ళ టైప్ ఏమో, తిని కూడా సర్జరీ చేయించుకుంటాడేమో, అవన్నీ జనాల్లో చాలా అపోహలు ఎప్పటి నుండే ఉన్నాయి. నాకు ఇప్పటికీ చాలా మంది కాల్స్ చేసి బాలు మీ టైపే కదా, బాలు కూడా ట్రాన్స్జెండరే కదా, వాళ్ళు కూడా గేనే కదా అని నాకు క్వశ్చన్ చేస్తారు. నేను అందరికి కాదని చెప్తా. ఎందుకంటే నా దగ్గర తిను 4 ఇయర్స్ ఉన్నాడు కంటిన్యూగా మా ఇంట్లోనే. నా దగ్గర 4 ఇయర్స్ ఉన్నాడు. 4 ఇయర్స్లో ఎప్పుడు తను శారీ కట్టుకోవడము, అమ్మాయిలాగా రెడీ అవ్వడము, మా ఇమ్మటి రావడం ఎప్పుడు చేయలేదు. ఇట్లా అబ్బాయిలాగానే ఉన్నాడు. నాకు హెల్ప్ఫుల్గా ఉండేది, ఇంట్లో పని చేసేవాడు, చక్కగా మంచిగా ఉండేవాడు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఆ క్వశ్చన్ రాంగ్ అని అన్నారు కదా, క్వశ్చన్ ఎలా రాంగ్ అనిపించింది మీకు? ఏ క్వశ్చన్? బిందు గారు అడిగిన క్వశ్చన్, ఆ క్వశ్చనే రాంగ్ అని మీరు అన్నారు కదా. అవునవును. బాలు నువ్వు ట్రాన్స్జెండరా అనే క్వశ్చన్. అట్లా ఒక వ్యక్తిని పట్టుకొని జెండర్ని జడ్జ్ చేయొద్దు కదా. ట్రాన్స్జెండర్స్ అని ఎవరిని అంటారు అసలు? ఇప్పుడు ఫస్ట్ బిందు మాధవ్ గారు తిన ట్రాన్స్జెండర్ అని అడిగింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినాక చెప్తాను. తిను అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఫామ్ ఫిల్అప్ చేస్తారు, అక్కడ క్లియర్గా రాస్తారు కదా. బాలు నువ్వు ఏం రాసినావు అక్కడ? ట్రాన్స్జెండర్ అని రాసుకున్నావా? లేదు, మెయిల్ అని రాసుకున్నావా? మరి అట్లా రాసినాక అందరి ముందు ఎగతాళి చేసేందుకు అడిగినట్లే కదా. అంటే ఒకరిని బాధ పెట్టవచ్చా మనసుని? అసలు జెండర్ గురించి ఎందుకు ఆ స్టేజ్ వరకు పిలిచి అలా అడగడం అనేది? స్టేజ్ పైకి పిలిచి జెండర్ గురించి ఎందుకు అవసరం లేని క్వశ్చన్స్ వేస్తారండి. నాకు నచ్చలేదు. తను మాతో తిరుగుతున్నాడని చెప్పి అట్లా అన్నదా, లేకుంటే తన హావభావాలు ఏమైనా ఆమెకు కనిపించినాయా? ఎందుకు ఆ క్వశ్చన్ వేసింది? మేము కేసు కూడా పెట్టచ్చు, అనొద్దు కదా. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే అబ్బాయిలాగా పుట్టినప్పటికీ నేను నా హావభావాలు ఒక అమ్మాయిలాగా ప్రవర్తిస్తాను. నా మనసుకు వచ్చిన ఫీలింగ్స్ ఏంటి, నేను అమ్మాయిలాగా ఉండాలని. నేను అమ్మాయిలాగా ఉండాలనుకున్నప్పుడు అబ్బాయిలాగా ఉండలేకపోతున్నా. అప్పుడు నాకు నేనుగా సర్జరీస్ చేయించుకుంటా అమ్మాయిలాగా. అమ్మాయిలాగా సర్జరీ చేయించుకుంటేనే ట్రాన్స్జెండర్ అంటారు, మార్పిడి చేయించుకుంటేనే. తను ఏ మార్పిడి చేయించుకోవాలి, అబ్బాయి డ్రెస్సులో ఉన్నాడు, ట్రాన్స్జెండర్ ఎలా అవుతాడు? సో బాలుని చూస్తే తన స్మైలు ఇన్ని తీసుకుంటే బేసిక్గా మనుషులు అన్న వాళ్ళు ఎవరు, అరే ఎందుకురా బాబు అని తల పట్టుకుంటారు, మొత్తుకుంటారు, ఏడుస్తారు. తను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ, ఆ బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అగ్ని పరీక్ష వాళ్ళు కూడా ఇంత నవ్వించాడు అని. అసలు ఆయన ఏడవరా? తను ఏడవడు ఎవరి ముందు, ఎవ్వరి ముందు తను ఏడవడు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే బయటికి వెళ్ళమంటే నవ్వుకుంటా. నేను ఎప్పుడన్నా బాధపడుతూ ఫీల్ అయితేనే నన్ను తిడతాడు. దేనికి బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, నలుగురు నవ్వించాలి అని అంటాడు. అసలు బాలు గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్, మీరు 15 చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి అసలు బాలు గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ మీరు చెప్పండి. బాలు గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ అంటూ ఏమీ లేవు.
అంతా తన జీవితం తెరిచిన పుస్తకం. ఓపెన్ బుక్. మాకన్నా ఎక్కువ తనే చెప్పుకుంటాడు నేను ఇట్లా అట్లా అని. కానీ చాలా మంది ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్ కాదు, మా కమ్యూనిటీ ఎంబడి తిరుగుతాడు. మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉన్నాం. అవును, అదే చెప్తున్నారు వాళ్ళ 15 years బ్యాక్ నాకు ఫ్రెండ్ అయినప్పుడు తనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నా ఇంట్లో పెట్టుకొని హెల్ప్ చేసిన కృతజ్ఞతలు మర్చిపోకుండా విశ్వాసంగా నాతో ఇప్పటికీ ఫ్రెండ్షిప్ చేస్తూ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నేను ఒక ట్రాన్స్ వర్షిత దగ్గర ఉన్నా అని చెప్తూ ఉంటాడు. ఫస్ట్ అదే చెప్పారు ఆయన ఇప్పుడు కూడా. సరే బాలుగారు, ఇన్ని 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 ఫేస్ చేసి ఇన్ని వినేరు, ఇదంతా బ్లా 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 అయిపోయింది. బాలుగారు పెళ్ళెప్పుడు? నా పెళ్ళి ఎప్పుడు అంటే 1 year 2 years చేసుకుంటా. దీనివల్ల ఇంకా నాకు ఇంకేందో అర్థం కాదు. మా ఫ్యామిలీ చుట్టాలు ఇప్పటికే ఫేస్ చేశాను. ఇక వర్షిత నా బెస్ట్ ఫ్రెండ్ అని మీ అందరికి చాలా మంది, నేను టిక్ టాక్ లా ఫేమస్ అయినప్పుడు కూడా చాలా మంది చెప్పారు నా బెస్ట్ ఫ్రెండ్ తన వల్ల ఇట్లా రీల్ చేశాను, తన ఇంట్లో ఉందని. నిజంగా చెప్పాలంటే తను కూడా చాలా కష్టాలు పడ్డా కూడా తన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రూపాయి జమ చేసుకుని ఒక ఇల్లు కొనుక్కుంది మంచిగా. నేను విన్నాను ఆ ఇల్లు కూడా వర్షిత ఆ ఇంటి కూడా ఏదో ఇన్స్టా ఐడి మేడం, నా పేరు వర్షిత కాదండి, వర్షిత రౌడీ పేపర్. ఇల్లుకు ప్రొఫెషనల్కి ఎవరన్నా ఒక పేరు రాస్తారు, ఇన్స్టా ఐడి వర్షిత రౌడీ పేపర్ రాయించుకుంది. ఆ ఇల్లు కూడా పెద్ద డూప్లెక్స్ ఇల్లు 1.5 కోటి కట్టించుకుంది. ఫస్ట్ తనకు మంచి మంచి అబ్బాయిలు పడతారు, తనకు మంచి మంచి అబ్బాయిలు ఇష్టపడతారు అందగాళ్ళు. తనకు అసలు ఎట్లే పడతారో ఉండేది కర్రేగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, మంచి మంచి హ్యాండ్స్ అంతా తిరిగేది. నేను పరిచయం అయ్యేది ఇంత డీసెంట్గా. అప్పుడు మేము పరిచయం అయినప్పుడు ఒక అబ్బాయి, అందమైన అబ్బాయిని లవ్ చేసింది. అబ్బాయిని ఇంకా లవ్ చేసి అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి కాడికి అబ్బాయికి బైక్ 2 లక్షలు పెట్టి బైక్ ఇప్పించింది, మొబైల్ ఇప్పించింది. ఇప్పటి వరకు నా లవ్ స్టోరీస్ ఎక్కడ మేడం చెప్పలేదు. మీరే రివర్స్ లో ఇప్పించారా అబ్బాయికి? 2 లక్షలు పెట్టి బైక్ ఇప్పించింది. అబ్బాయికి మొబైల్, అందగాడు, హీరోల కన్నా అందగాడు, ప్రేమించింది. అప్పుడు నేను తనని తిట్టేది, నువ్వు అంత గుడ్డిగా తనని నమ్ముతున్నావు, అన్నీ ఖర్చు పెడుతున్నావు, నీకు మెంటలా, అసలు నీ లైఫ్ లాంగ్ ఎవ్వరు ఉండని చెప్పి నేను తిడితే నన్నే అబ్బాయి కోసం కొట్టేది. నన్ను కొట్టి నన్ను జుట్టు పట్టి ఇంతకెళ్ళి దొప్పింది. నాకు వాడు ఇంపార్టెంట్, నువ్వు అవసరం అని చెప్పి నన్ను కొట్టి పంపించింది తన కోసం. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ వర్షిత, అబ్బాయి లేనప్పుడు నీ దగ్గర నేను ఉన్నా, నీకు సేవ చేసిన, నువ్వు షాప్కి వెళ్ళి అక్కడ తిరిగి వచ్చి నీ బట్టలు విండిన, రూమ్ దూడ్చేవాడిని, నువ్వు వచ్చేవరకు అన్నం కూడా వండి పెట్టేవాడిని నేను. అవును. సో ఫైనలీ మీ ఫ్రెండ్ తో మీరు హ్యాపీ? అలా వద్దంటే వినలేదు ఆ మాట. కానీ అబ్బాయి ఇప్పుడు పెళ్ళి వేసుకుంటూ తనని దూరం పెట్టిన. ఇప్పటికి ఏమంటదంటే నా లైఫ్లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు, కానీ అబ్బాయి అలా మోసం చేసినా కూడా నేను అబ్బాయిని తిట్టట్లేదు, మంచిగా ఉండాలని కోరుకుంటుంది. అదొక్కటి నా అంటే మా ట్రాన్స్జెండర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పనులు ఏంటంటే, ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు నేనెంత ఇష్టపడతా తనంతే ఇష్టపడతాడు, ఇద్దరం కలిసి లవ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత తనకు ఒక అవగాహన వచ్చేస్తుంది, ట్రాన్స్తో ఎన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు ఉంటారు. నన్ను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నప్పుడు తనకు నేనంటే చాలా ఇష్టం, తన ఫ్రెండ్స్ చెప్తారు, ఫ్యామిలీ చెప్తారు, బయట ప్రపంచానికి సమాజంలో చాలా మంది ఎందుకురా ట్రాన్స్తో తిరుగుతున్నావు అంటారు. ఇవన్నీ చెప్పుకోలేరు కొంతమంది అబ్బాయిలు. చెప్పుకోలేక ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ప్రేమించిన కాబట్టి నేను తట్టుకోలేక, అంటే నేను కాదు మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చేసేది అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోవడం, అబ్బాయి పైన రివెంజ్ తీర్చుకోవాలని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం, గొడవలు చేస్తారు. ఇప్పుడు మీరు సింగిల్ గా ఉన్నారు. నా విషయానికి వచ్చేసరికి నేను సింగిల్ గానే ఉన్నాను. నా విషయానికి వచ్చేసరికి నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇద్దరం కలిసి మేము 8 years. నేను ఒక విషయం నేను చెప్తా, ఇన్స్టాలో మీరు చూసినట్టు నా అబ్బాయి వెళ్ళిపోయారని చెప్పి రాజు అనే అబ్బాయి సంథింగ్ ఏదో ఏడ్చారు, అది మీరే కదా? రాజు కాదు కానీ నా లవ్ స్టోరీ చెప్పా, చెప్పి ఏడ్చారు. అంటే నార్మల్ అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ ని మోసం నేను చేస్తున్నారు. అనేది ఏంటంటే ట్రాన్స్జెండర్ కూడా చాలా మంది అబ్బాయిలు ప్రేమించే వాళ్ళ దగ్గర డబ్బులు తిని కూడా అట్లా మోసం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నా అంటే, నిజంగా తన నీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఒప్పించి నిజంగా తన డబ్బులు నువ్వు తిన్నప్పుడు నిజాయితీగా లవ్వుతూ ఉండు. కానీ వాళ్ళు పొద్దున్న సాయంత్రం వాళ్ళకి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి వాళ్ళు ఏమంటారు కూరగాయల మార్కెట్లకు వెళ్ళి 10 రూపాయలు అడుకొచ్చుకొని జమ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు జమ చేసుకుని సంపాదించుకుని ఇంత బంగారం కొనుక్కొని ఉంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి నేను లైఫ్ లాంగ్ చూసుకుంటా, నీతను ఉంటా అని చెప్పి వాళ్ళ దగ్గర లక్షలు బండి ఇప్పించుకోవడం, చైన్ ఇప్పించుకోవడం, ఫోన్ ఇప్పించుకోవడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రేమ అని చెప్పనని చూసుకుంటున్నాం ఆయన దేవుడు అని చెప్పి పెడతారు. తర్వాత ఏం చేస్తారు, అయిపోయిందని వారుకుని వదిలేస్తారు. అలా చేయొద్దు. అంటే మేడం ఇక్కడ ఏంటంటే మేము చిన్నప్పుడే మా ఫీలింగ్స్ ఏంటో బయటకు వచ్చినాక మేము
ఇంట్లో ఉండలేకపోతాం. నేను ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డప్పటికీ మా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కలలో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఒక అబ్బాయిలాగా ఉట్టి అమ్మాయిలాగా ప్రవర్తిస్తే కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు, చుట్టుపక్కల వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా. అప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టడము కొట్టడం చేసినప్పుడు కొంతమంది భరించుకోలేక బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి నాకు నేనుగా ట్రాన్స్ కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యి అక్కడ వాళ్ళ దగ్గర ఉండి ఇట్లా మా జీవనోపాధి కొనసాగిస్తున్నప్పుడు ఎవరో ముక్కుమోహం తెలియని ఒక అబ్బాయి పరిచయమై వాడు చూపించే ప్రేమ, అందరి ప్రేమకు దూరమైన మేము వాడు చూపించే ప్రేమ మాకు స్వీట్గా మంచిగా అనిపిస్తుంది. అది ప్రేమ అక్కడ మోసపోతారు. కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే ట్రాన్స్తో ఉంటే ఫ్రీ సెక్స్, తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అన్ని లగ్జరీగా. వీళ్ళు ఏదో రూపాయి అడుక్కొచ్చి మాకే ఖర్చు పెడతారు మా మీద ఉన్న పిచ్చి ప్రేమతోని. మేము తర్వాత నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అదే ప్రాసెస్లో మమ్మల్ని లవ్ చేసే అబ్బాయిలు తప్ప జెన్యున్గా మాతో ఉండే అబ్బాయిలు లేరు. నిజంగా జెన్యున్గా మాలాంటి ట్రాన్స్జెండర్స్ లవ్ చేస్తే ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి. చెప్పరు, ఎందుకంటే మాతో తిరిగితే పరుగు పోతుంది. 4 గోడల మధ్య మాతో ఎంజాయ్ చేస్తే మాత్రం ఏ పరుగు పోదు. అందుకే ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు వద్దనిపించింది. బాలు నాకు చెప్పేవాడు, ఆ అబ్బాయి కోసం నేను చాలా అంటే బాలుని కొట్టినా తిట్టినా ఇంట్లో నుంచి గెంటేసినా, కానీ నైట్ 12 గంటలకు మళ్ళీ బ్యాగ్ తీసుకున్న దగ్గర వచ్చి డోర్ కొట్టి నేను పోను అన్నాడు. నీ దగ్గరే ఉంటేనే. బాలు గురించి ఫైనల్ గా ఈ షోలో ఓవరాల్ గా బాలు గురించి మీరు సమాజంకి ఒకటి చెప్తాను, ఒక ఫ్రెండ్షిప్ గురించి చెప్తా. దయచేసి ఇదైతే చాలా నా లైఫ్లో నాకు జరిగింది, నేను చాలా బాధపడి ఏడ్చిందంటే నా లైఫ్లో మా డాడీ చనిపోయినా కానీ, మా ఇంట్లో వాళ్ళు నన్ను తరిమేసినా కానీ, మా చుట్టాలు వద్దన్నా కూడా నేను బాధపడలేదు. కానీ ఫ్రెండ్స్ సర్కిల్ మాత్రం 2 ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించి ఇంకో 2-3 ఫ్రెండ్స్ ఆయనకు ఏదో చెప్పి దూరం చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్లోకి పోయి చెప్పడము, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆయన ఏడిపియడం కానీ, ఇట్లా ఉంటున్నావు ఈయనతో నువ్వు అనేది. 2 కలిసి ఉంటున్నారు అంటే ఏదో అని కాదు. అక్కడ నేను ఒక మనిషిని లైక్ చేస్తున్నానంటే నాకు ఆపత ఉన్నప్పుడు ఈయన ఒక 20,000 10,000 నాకు హెల్ప్ చేసినప్పుడు ఆయన నేను దేవుళ్ళ ఊహించుకుంటున్నా నా లైఫ్లో. తెలియని వాళ్ళు ఏంటంటే మేమిద్దరం క్లోజ్ ఉంటున్నామంటే మార్కెట్లో మేమిద్దరం ఏదో చేసుకుని జీవిస్తున్నామని కాదు క్వశ్చన్ అక్కడ. నాకు వర్షిత ఏ రోజు 1 రూపీ నాకు ఖర్చు పెట్టి 1 రూపీ నాకు అన్నం పెట్టి ఫుడ్ పెట్టి కానీ ఏ రోజు నేను వర్ష దగ్గర 10 రూపాయలు అప్పు తీసుకోలేదు. తన నా దగ్గర 10 రూపాయలు, వర్ష నా దగ్గరికి వస్తే తన రూపాయి ఖర్చు చేయను. నేను ఫుడ్ కానీ తన ఏమైనా డ్రింక్ చేస్తానన్నా ఏందైనా ఎంత 10,000 20,000 ఖర్చు అయినా తనకు నేను పెట్టి పంపిస్తాను. వర్షిత ఏ రోజు నువ్వు నాకు అది ఇప్పి అని ఏ రోజు నేను అడుకోలేదు. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తా. వాళ్ళకి నాకు 10,000 పెడితే నేను ఉల్టా 1,00,000 రూపాయలు పెడతా. నా క్యారెక్టర్ అది. నాకు ఒక బావ అంటే ఇష్టం, తనకు నేను షూస్ ఇప్పిస్తాను, టీషర్ట్లు ఇప్పిస్తాను, అవి ఇప్పిస్తా నా ఇష్టంతో. నేను ఎందుకు ఇప్పిస్తాను ఆయనకంటే నాకు 10 నేను బాధగా ఉన్నప్పుడు మా ఇంట్లో కొంచెం బాగాలేదు బావా, కొంచెం ఒక 20,000 ఇవ్వవా ప్లీజ్, కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆయన ఇచ్చాడు. 1,00,000 రూపాయలు కావాలంటే కూడా ఆయన నాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ టైంలో నేను ఎవడో తెలియదు, 1,00,000 రూపాయలు నేను ఇస్తానని కూడా నీకు తెలియదు, నేను నిన్ను మోసం చేస్తాను. రివర్స్ ఇలా నేను కడితే ఆయన మెచ్చుకున్నాడు. అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో పాటు తిరగాలి, నా వల్ల ఆయనకి ఏమైనా సేవ చేయాలి, పోనీ ఆయన బట్టలు విండుదామా, ఒక ఆనందం ఉంటుంది. ఆయన తిరిగి మన ఇంట్లో ఏమైనా పని చేసేది ఉంది, ఇది అవసరం అంటే నేను పోయి చేసి వచ్చినాను అనుకో, ఆ టైంలో ఒక ఆనందం. ఆయన వెళ్ళి కారు దూడవడం, పోనీ బాలు నాకు చిన్న పని కావాలి గడ పోయి ఒక వస్తువుని తీసుకురాపో అంటే ఆయనకు చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. నాకు అట్లా ఇష్టం ఆయనతో ఉంటే. ఫ్రెండ్స్ ఇట్లా అంటుండ్రు వాళ్ళు ఇట్లా అని చెప్పి ఒక ఫ్రెండ్స్ కోసం ఒక ఫ్రెండ్ని దూరం పెట్టొద్దని కోరుకుంటాను. సరే బాలు పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఎప్పుడు అంటే ఇంకా 2 years పడుతుంది. 2 years. కానీ తను ఇంత క్లోజ్గా అబ్బాయిలతో ఉంటే నన్ను కూడా చాలా మంది క్వశ్చన్ వేస్తారు, బాలు ఎందుకు అబ్బాయిలతోనే క్లోజ్గా మూవ్ అవుతాడు, అందరినీ బావ అంటాడు. ఈ అబ్బాయిలు ఉండకపోతే ఇంకెవడుతుంటామండి చెప్పండి. ఈ అబ్బాయిలతో ఉండకపోతే ఇప్పుడు అమ్మాయిలతో ఫ్రెండ్స్ చేసి అమ్మాయిలతో ఉంటే అమ్మాయిలతో తిరుగుతాడు, ఉప్పల్ వాళ్ళు ఏం చేస్తుండ అంటారు. ఫస్ట్ క్వశ్చన్. అబ్బాయిలు తిరిగిపోతే ఇంకెవరు తిరుగుతాడు. ఇప్పుడు అమ్మాయిలతో తిరిగి అనుకో, ఏంది ఉప్పల్ వాళ్ళు అమ్మాయిలు తీసుకుని అడ్డ తిరుగుతాడు, ఏం చేస్తున్నాడు అని గమనిస్తారు జనాలు. అంతేనా కదండి. సో ఏదన్నా మీరు ఏది చేసినా జనాలు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు. అమ్మాయిలతో తిరిగితే అమ్మాయిలు, అబ్బాయిలతో తిరిగితే అబ్బాయిలు. నేను ఎవరితో తిరగకపోతే ఎవరితో ఉండాలండి, నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటా. సో ఫైనల్గా పిలవగానే మా షోకి వచ్చారు. మీరు ఇప్పుడు ఏదైనా కన్వే చేయాలి ఎవరికైనా అనుకుంటే ఈ షో నుంచి మీ బిగ్ బాస్ జర్నీ కావచ్చు, లేకపోతే మీ డ్రీమ్స్ కావచ్చు, మీరు ఏమనుకుంటున్నారో ఫీలింగ్ ఒక్కసారి ఫైనల్గా చెప్పండి. నేనైతే ఏమనుకుంటలేను, కానీ సమాజంలో ప్రతి మనిషి రీల్ చేసేవాళ్ళు కానీ
లవ్వులు చేసి కానీ 2 పెళ్ళిళ్ళు చేసుకుని బారుగుండంగా ఇంకొక ఆతో ఉండి దొరికిపోయి ఈ మధ్యలో ఉట్టా చేతులు అమ్మాయి పాపం నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎంతో క్రేజ్ వచ్చింది ఆయనకి మాతో గత ఆయన అంటే ఈమెకి ఇంక ఇష్టం ఇక ఈమె వాట్సాప్ డివి ఆయన ఫోటో పెట్టుకుంది ఆయన అందగాని ఫోటో ఈ రోజు ఆయన ఒక భార్య పిల్లలు పెట్టుకుని ఆమె వచ్చి మా ఆయన దేవుడు, మా ఆయన చాలా మంచి వ్యక్తి, అమ్మాయిదే తప్పు, నువ్వు ఒక బజార్ అమ్మ అసలు నువ్వు ఆడదానమై ఒక ఆడదాన్ని తిడుతున్నావు, నీకు బుద్ధి ఉందా? ఏ మొగైనా నీ మొగడు నీకు తీత చక్కగా ఉంటే ఈమె దగ్గర ఎందుకుంటాడు? 10 వీడియోలు చేశారు, బాగా కనెక్ట్ అయిపోయారు, లవ్ సాంగ్ చేశారు, ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. ఓడేమనుకుండు ఈ పిల్ల టచ్ అయింది అనే సాంగ్లు అట్లేదు వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది, మా వైపు కంటే ఈవెన్ చేసుకుని సెట్ అయ్యిందని ఒక ప్లాన్ చేసి ఇద్దరు క్లోజ్ అయ్యారు. కాదు, మాధురి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయితే తను ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తారు కాబట్టి ఇద్దరు ఒకటే సాంగ్ లో కంటిన్యూగా కొన్ని షూట్లు చేసారు, క్లోజ్ అయిపోయారు కదా. ఆడు అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాయిని వాడుకున్నాడు. తెలుసా మీకు మాధురి? అంటే మాధురితో సాంగ్ చేస్తే నేను ఒక సాంగ్ నా ఫ్రెండే నా ఫోన్ నెంబర్ ఉంది, నేను మాట్లాడతా, ఏదైనా సాంగ్ రిలీజ్ బాగా ఎలా ఉందని మాట్లాడుతుంది. ఒక సాంగ్ కూడా అమ్మాయితో దీని గురించి అసలు తను ఏం చెప్తుంది మాధురితో ఇప్పుడు మాట్లాడొచ్చా? తన పాయింట్ ఆఫ్ వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి తనకు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు, అడగడం కరెక్ట్. ఎట్లా జరిగింది కదా, నేను తనని వెళ్ళి కలిసి కూడా చెప్తా. తను ఏంటంటే ఒక అమ్మాయిని అంత టార్చర్ చేయొద్దు, టార్చర్ అని కాదు, సోషల్ మీడియాలో పెట్టొద్దు అట్లా ఒక విషయము. ఆమె ఆ అబ్బాయితో దేవుని తెలుసు ఉందో తెలియదు, ఒక రూమ్కి వెళ్ళి ఒక ఆడపిల్లని బజార్ దానవు, నువ్వు ఈ బజార్ దాంతో ఉండవు అని వాళ్ళ భార్య అనడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం ఆమె మీద కేసు వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెళ్ళిగాని ఆడపిల్లని పట్టుకుని పబ్లిక్ ఆ పిల్లకు ఒక హీరోని అవకాశము, మంచి ఆపర్చునిటీ ఉన్న పిల్లని తీసుకొచ్చి ఈరోజు బయట పెట్టినావు మీ హస్బెండ్ కోసం. మీ హస్బెండ్ బుద్ధిమంతుడా? ఆ వేస్ట్ కానీ సిగ్గుసరం లేదా? మళ్ళీ నీతో కొడుకు ఉన్నప్పుడు భార్య ఉన్నప్పుడు ఆ పిల్ల పక్కన ఉండడం మీ వాడు సిగ్గు లేదా? ఎందుకుంటా అంటే మీ వాడు ఆ అమ్మాయి కావాలని కోరుకుంది కాబట్టి పక్కన ఉన్నాడు, నిన్ను వదిలేసి ఆ నైట్ పూట. అప్పుడు గమనించు, నువ్వు పట్టుకుని నువ్వు పండు బంగారం చెప్పు దాన్ని నువ్వు ఉన్నావా? ఏదో పెద్ద ఈమె పెద్ద సత్త సావిత్రి హీరో లాగా చెప్తుంది. కొంచెమైనా బుద్ధి ఉండాలా. వీడియో చూడ నాకు చాలా కోపం వచ్చిందండి. ఒక ఆడపిల్ల పరువు తీయడం కరెక్ట్ కాదు. అమ్మాయికి చుట్టాలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఆమె సూటైజ్ చేసుకుని చచ్చిపోయి మనం చేసుకుంటే ఏందండి? ఆమెకు ఒక ఆడపిల్ల తప్పు కదా అట్లా. హస్బెండ్ తప్పు కాదు, ఓన్లీ అమ్మాయిది మా హస్బెండ్ ని మార్చేసింది అని చెప్పి. ఇప్పుడు అర్జెంట్ మార్చేది. ఒక నిమిషం, తను ఏమంటుంది, షూట్కి వెళ్ళినప్పుడు ఈశ్వర్ సాయి గారు చెప్తున్నారు, షూట్కి వెళ్ళినప్పుడు తను మీద పడుతుంది. ఓకే, తను మీద పడుతుంది, ఆ అబ్బాయి పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పడుతుంది. నాకు బుద్ధి లేదా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, ఇంట్లో భార్య ఉంది, సంసారం చేస్తున్నా, ఎందుకని దూరం పెట్టొచ్చుగా. సరే, ఈ అమ్మాయి మీద పడుతుంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లా రోజుకు ఒక అమ్మాయితో షూట్కి వెళ్తాడు. ఎంతమంది అమ్మాయిలతో చేస్తాడు? మీ ఫ్రెండ్ అంటున్నారు, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా నిజంగా? నాకు ఆమె ఫ్రెండ్ ఆ ఈశ్వర్ సాయి ఎవరో నాకు తెలియదు. ఈ సాంగులు ఉట్టా సాంగులు గాజులు రాత్రి అయింది. నాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు. నాకు ఒకరోజు నేను తనతో మాట్లాడుతుంటే ఒకరోజు చెప్పింది, నాకు ఈశ్వర్ సాయి కొత్త సాంగ్ వచ్చిండు, బాగున్నాడు, నీ ఫ్రెండ్ అయితే అంటే ఆ పిల్ల నా ఫ్రెండ్ అంటే ఒకసారి కలిపి ఒక్క ఫోటో ఇప్పని తన బతలాడింది. ఎవరబ్బా ఈశ్వర్ సాయి అంటే ఓపెన్ చేసి చూస్తే సాంగ్లు ఉన్నాడు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అడిగిన, ఒకసారి నాకు అబ్బాయిని కలిపి ఇచ్చావా, నాకు ఫోటో దిగాలంది, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లైక్ చేస్తుంది, ఒక ఫోటో దిగా, ఓకే బాలు మాట్లాడిస్తలే అని చెప్పింది. చెప్తే నేను అబ్బాయి గురించి అమ్మాయి అయితే చాలా జెన్యూన్, ఒక సాంగ్ చేసాము, మేము ఒకే హోటల్లో ఉన్నాము, ఆ రూమ్ నాది, ఈ రూమ్ అమ్మాయిది, చాలా బాగా మాట్లాడింది, అమ్మతో నేను రీల్ కూడా చేశాను, చాలా పద్ధతిగా ఉంది. కానీ ఆ అబ్బాయికి ఈ మధ్యలో అబ్బాయి ఫేమస్ అయింది, అంతకుముందు తెలియదు. ఏదో అమ్మాయికి లవ్ బ్రేకప్ అయిందో ఫెయిల్ అయిందో ఆమె పర్సనల్ లైఫ్. ఈ అబ్బాయితో సాంగులు బాగా చేసింది, బాగా ఇద్దరు కమిట్ అయిపోయే ప్లాన్ తోటే పెళ్లి చేసుకుందాము, లైఫ్ లాంగ్ ఉందామని ఒక ఫిక్స్ అయింది. ఈ పెళ్ళంతా కొంచెం దూరం పెట్టడం, పెళ్ళని నువ్వు నాకు వద్దని చెప్పి ఈ పిల్లతో ఎక్కువ ఉండడము వాళ్ళ భార్యకు నచ్చలేదు. అది గమనించి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, రెడ్డి హోటల్ ఉన్నారు, ఒకే రూమ్లో ఉన్నారు, మేము అందరం షూట్కి వచ్చాము, నువ్వు కార్ వేసుకున్నట్టు క్యాబ్ వేసుకుని ఆమె నైట్ పూట వచ్చింది. ఇన్ఫర్మేషన్ లేని ఆమె అక్కడికి రాదు, ఎగ్జాక్ట్గా కావాలని చెప్పి వాళ్ళు ఇద్దరు పట్టించిండ్రు. ఎవరు కాదు, దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్నే పట్టించిండ్రు. అది బయటపడదు, ఇన్ని రోజులు బయటపడింది. ఇన్ని రోజులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు దొరకలేరు. ఈ రోజు బయటపడదు. చేతిలో జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేది ఇట్లా అయిపోయింది. ఆ పిల్ల చాలా మంచోడు అని చెప్పి, మా ఆయన శ్రీరామచంద్రుడు, మా ఆయన డ్రింక్ చేయడు, మా ఆయన వేరే వాళ్ళతో
కరెక్ట్ కాదు. ఫస్ట్ మీ ఆయనకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నేను ఉంటే వాడిని చెప్పుతో కొట్టాను. husband వాడిని ఏమీ కొట్టలేదు తెలియదు. అసలు. ఒక నిమిషం చెప్తాను. వాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తే కాదే, వాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తే కొట్టట్లేదు. మా ఆయన దేవుడా బుద్ధి ఉండాలి. వేస్ట్ గా నువ్వు మా పక్కల వండుకున్నప్పుడు నీ పెళ్ళి అని చెప్పడానికి రాదు. అప్పుడే గువ్వ మీద ఏం చేస్తున్నావు, ఏ వీడియో పెట్టేసాయి, ఏంది ఆ పిల్ల ఆడపిల్ల అని చెప్పి గుంజుకపోవాలి. ఆ టైంలో ఏం మాట్లాడతామండి. నాకు అగ్ని పరీక్షలు కూడా అదే జరిగింది. ఓకే. జడ్జెస్ కదా, తిడితే ఇజ్జత్ పోతుంది. వాళ్ళని ఏమన్నా అంటే నన్ను బిగ్ బాస్ లో పంపారని చెప్పి ఇట్లున్నా బుద్ధిమంతులాగా. ఇలాంటివి చేస్తే తీసుకుంటా అంటే నేను ముందే ప్రిఫర్ అయిపోయేటోని. మరి నాకేం తెలుసు. అమ్మాయిని చూసారండి, బెడ్ మీద ఇట్లా సైలెంట్, చెంప మీద కొట్టి కూడా అమ్మాయి ఒక మాట. వాళ్ళు ముగ్గురు ఒకటైపోయారు. ఈశ్వర్ సాయి తన వైపు ఒక్క మాట మాట్లాడతలేడు. తనకి ఏం చేయాలి అర్థం కాక పాపం నాకైతే చాలా అంటే చాలా బాధ ఇట్లా అనిపించింది. సైలెంట్. ఆ టైంలో ఎవరైనా ఆ టైంలో ఏం చేయాలని ఆలోచన వస్తుందండి. ఇప్పుడు నవదీప్ గారు బెడ్రూమ్ ఉంటారు, నవదీప్ గారు బెడ్రూమ్ ఉంటారు. సడన్గా వాళ్ళ ఇంటికి పోతాను, నేను తెలియంది. నన్ను చూసి ఏం చేస్తాడు, ఎగ్జాంపుల్ షాక్ అవుతారా లేక అనవసరం ఆ టైంలో చెప్పండి మీరే, నేనే అనుకుందాం. షాక్ అవుతారు. నా పిల్ల కూడా గదే పని చేసింది. లేక షాక్ అరుస్తాడు అంటే నేను ఆయన బెడ్రూమ్లో నేను కూడా ఆయన పట్టుకుని అరిచేవాడిని ఏమో. ఎప్పుడైనా ఏ మనిషిని తక్కంచిన ఏదని చెప్తా. ఓకే. సో ఫైనల్గా మీరు ఇదే చెప్పాలనుకుంటున్నారు అంతే. సో ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. చాలా టైం ఇచ్చారు. అండ్ మనందరికీ తెలిసిన ఉప్పల్ బాలు ఒకటి తన చిన్నప్పటి కష్టాలు, ఫుడ్ తినడానికి కూడా లేని దగ్గర నుంచి ప్రతిదీ తను మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు సపోర్ట్గా ఉన్నారు. ఆ కృతజ్ఞతను ఆయన గుర్తుపెట్టుకున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. లైఫ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, గ్రోత్ కూడా అలానే ఉంటుంది. ఫైనల్గా ఒకటి చెప్తా అన్నారు. బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, కానీ సామాన్యులకు అవకాశం ఇస్తున్నాను అగ్ని పరీక్ష పేరుతో పిలిచి ప్రతి ఒక్కరిని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ. సరే ఓకే, వాళ్ళందరి గురించి నాకు తెలియదు, వాళ్ళు తప్పు చేసారో ఒప్పు చేసారో వీడియోస్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. కానీ ఉప్పల్ బాలు చిన్నప్పటి నుండి నేను చూస్తున్నా, తను ఎంత జెన్యున్ ఉంటుందో నాకు తెలుసు. కానీ ఒక బిగ్ బాస్ అనే వేదిక మీదకి అగ్ని పరీక్ష పేరుతో పిలిచి మా బాల్ని చాలా ఇన్సల్ట్ చేసారు. నాకు అది నచ్చలేదు. ఓకే. ప్రతి ఒక్కరిని బిగ్ బాస్కు అగ్ని పరీక్ష వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్లో ఏం చెప్తున్నారు, ఎవరన్నా ఒక్కరన్నా బిగ్ బాస్ గురించి చెప్తున్నారా మంచిగా ఉంది షో, నాకు నచ్చింది, అగ్ని పరీక్ష బాగుందని. ఒక నలుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళు ముందే స్క్రిప్ట్ ప్రకారం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకే ఫేవర్గా మాట్లాడుతున్నారు, వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారు. అది ముందే తెలుసు. తెలిసినాక అందరిని ఇన్సల్ట్ చేయొద్దు కదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్లనే కంటిన్యూగా చేస్తే బిగ్ బాస్ అనేది ఎవరు చూడరు. అది మీరు చెప్పాలనుకున్నారు. ఓకే. ఇప్పటి వరకు ఎన్నో స్ట్రగుల్స్, కష్టాలు చూసి ఇక్కడి వరకు వచ్చి అందరితో బాలు అంటే మంచోడు, ఎవరికైనా కష్టం వస్తే బాలు ఉంటాడు అనే స్టేజ్కి మీరు వచ్చారు. ఇదే మంచితనంతో మీకు ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ రావాలి, వస్తాయి, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి నా సైడ్ నుంచి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా, నాకు స్పెషల్గా బిగ్ బాస్ ఆపరించి రాకుండా పర్లేదు, కానీ మళ్ళీ అయితే బిగ్ బాస్ తీసుకున్నాను. అదొకటైతే చెప్తాను, అంతమించి ఏం లేదు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము. నాకు ఇండస్ట్రీ వాళ్ళ అన్నం తిన్నా, ఇండస్ట్రీని అయితే ఎప్పటికీ మర్చిపోలేను. ప్లీజ్ నన్ను తీసుకుంటే రేటింగ్ వస్తుంది. వైల్డ్ కార్డ్ తోటనే ఉప్పలపాలను తీసుకోండి, 2 వీకులు చూడండి, నచ్చితే ఉంచండి, నచ్చకుంటే బయటికి పంపేయండి. కానీ నేను వచ్చానంటే బిగ్ బాస్కు ఇన్ని రోజులు చేసిన బిగ్ బాస్ వేరే, ఉప్పలపాలు వచ్చిన బిగ్ బాస్ వేరే ఉంటుంది. ఇది మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది. బిగ్ బాస్ బ్రాండ్ అనేది ఇక ఎప్పటికీ చరిత్రలో రాస్తారు, గిన్నిస్ బుక్ అయితే ఎక్కుతుందని నేను కోరుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ చెప్పలేను. నా గొప్ప లేదు, నాకు అంత ఫ్యాన్స్ ఉన్నారు, అంతమంది నన్ను పోతే చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారని అది నాకు తెలుసు. ఓకే. బాలు మీరు చెప్పినట్టే బిగ్ బాస్ మిమ్మల్ని ఇన్ ఫ్యూచర్లో అయినా పిలవాలి, మీరు అనుకున్న డ్రీమ్ రీచ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఛానల్ మాత్రం చూడండి, నా ఇంటర్వ్యూ మొత్తం ఉంటుంది ఇదే ఛానల్. హాయ్ డ్రీమ్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, చూడని వాళ్ళంటే కూడా ఓపెన్ చేసి చూడండి ఈ ఛానల్ని. Thank you so much. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.